చతుర్థశ్వాసం. పాండవులు నరనారాయణులు నివసించిన స్థానంలో కొన్ని దినములు గడిపారు. ధర్మరాజు అర్జునుడు దివ్యాస్త్రాలతో వచ్చే సమయం ఆసన్నమైంది అని చెప్పాడు. పాండవులు అర్జునుని కోసం ఉత్తర దిక్కుగా ప్రయాణం సాగించారు. వారంతా మాల్యవంతము అనే పర్వతం చేరుకున్నారు. ఒకరోజు ద్రౌపది, భీమసేనుడు ఆ పర్వత స్నానముల్లో విహరిస్తున్నారు. అప్పుడు పంచవర్ణములు కలిగిన పువ్వు గాలిలో ఎగురుతూ వారి ముందు పడింది. ద్రౌపది ఆ పువ్వులను చూసి ముచ్చటపడి భీమసేనుణ్ణి అలాంటి పువ్వులు మరికొన్ని తీసుకురమ్మని కోరింది. భీముడు ఆ పువ్వు వచ్చిన దిక్కుగా వెళ్ళాడు. పువ్వులను వెతుకుతూ భీముడు కుబేరుని నివాసానికి వెళ్ళాడు. అక్కడ కాపలా ఉన్న యక్ష, రాక్షస భటులు భీముణ్ణి అడ్డగించారు. భీముడు వారితో యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో కుబేరుని సేనాని మరియు ప్రియమిత్రుడైన మణిమంతుడు మరణించాడు. ఆ విషయాన్ని భటులు కుబేరునికి తెలిపారు. ఇంతలో ద్రౌపది వలన విషయం తెలుసుకున్న ధర్మరాజు సోదరులను తీసుకుని ద్రౌపది సమేతంగా అక్కడికి చేరుకున్నాడు. వారు కుబేరుణ్ణి మందిర సమీపంలో చనిపోయిన యక్షులు మణిమంతుణ్ణి భీకరంగా కనబడుతున్న భీముణ్ణి చూశారు. కుబేరుడు జరిగినది భటుల వలన తెలుసుకుని అక్కడకు వచ్చి ధర్మరాజాదులను చూసి ధర్మరాజుకు నమస్కరించి, ధర్మరాజా, నా మిత్రుడు మణిమంతుణ్ణి నీ సోదరుడు భీముడు చంపాడని చింతించవలదు. అతడు శాపవశాత్తు మరణించాడు. మీరు ఈ ప్రాంతంలో హాయిగా ఉండండి. నా సేవకులు మీకు సేవలు చేస్తారు. మీరు 15 దినముల పాటు అర్షట ఏషనాశ్రమంలో నివసించండి. మీ తమ్ముడైన అర్జునుని నేను ఇంద్రసభలో చూశాను. అర్జునుడు మీ వద్దకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు అన్నాడు. కుబేరుని మాట ప్రకారం ధర్మరాజాదులు అర్షటేషనాశ్రమం చేరుకున్నారు. ఒకరోజు వారికి దౌమ్యుడు మేరు పర్వతం చూపించి, ధర్మజ, అది మేరు పర్వతం. దానిని దిక్పాలకులు కావలి కాస్తుంటారు. మేరు చుట్టూ సూర్యుడు, చంద్రుడు, నక్షత్ర మండలం ప్రదక్షిణం చేస్తుంటారు. ఈ పర్వతం మీద త్రిమూర్తులు కొలువు తీరి ఉంటారు అని చెప్పాడు. ఇంతలో మాతాలి తోలుతున్న రథం మీద అర్జునుడు వచ్చాడు. అర్జునుడు రాగానే దౌమ్యుడు ధర్మరాజు భీములకు నమస్కరించాడు. ఇంతలో ఇంద్రుడు అక్కడికి వచ్చి, ధర్మరాజా, నీ తమ్ముడు అర్జునుడు చాలా గొప్పవాడు. ఎన్నో దివ్యాస్త్రాలు సంపాదించాడు. నివాత కౌశలను వధించాడు. దేవతలకు మేలు చేశాడు అని చెప్పి ధర్మరాజుకు అర్జున్ని అప్పచెప్పి ఇంద్రలోకం వెళ్ళాడు. ధర్మరాజు అర్జునుడితో, అర్జున, నువ్వు పరమశివుడు, ఇంద్రుడు, వర్ణుడు, అగ్నిదేవుడు మొదలగు వారిని మెప్పించి ఎన్నో దివ్యాస్త్రాలను సాధించావు అని ఇంద్రుడు చెప్పాడు. ఆ వివరాలను మాకు వీణుల విందుగా చెప్పు అని అడిగాడు. అర్జునుడు ఈ విధంగా చెప్పసాగాడు. అన్నయ్య, నేను నీ ఆదేశం మేరకు హిమవస్ పర్వతానికి వెళ్ళాను. నాకు ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో కనిపించి శివుని గురించి తపస్సు చేయమని ఆదేశించాడు. నేను చేసిన తపస్సుకు మెచ్చి శివుడు కిరాతకుడి రూపంలో దర్శనమిచ్చాడు. నాతో యుద్ధం చేసి నా శౌర్యం మెచ్చి నాకు పాశుపత అస్త్రము అనుగ్రహించాడు. తర్వాత ఇంద్రాది దేవతల వలన అనేక దివ్యాస్త్రాలు పొందాను. అందుకు ప్రతిగా ఇంద్రుడు నన్ను నివాత కవచులను చంపి దేవతలకు మేలు చేకూర్చమన్నాడు. నాకు దేవదత్తమనే శంఖాన్ని బహుకరించాడు. నేను మాతాలి రథం తోలగా రథం ఎక్కి నివాత కవచుల దగ్గరికి వెళ్ళాను. వారు సముద్రంలో ఉన్న నగరంలో ఉన్నారు. నేను శంఖాన్ని పూరించాను. అది విని రాక్షసులు నా మీదకు యుద్ధానికి వచ్చారు. వారికి నాకు మధ్య ఘోర యుద్ధం జరిగింది. ఇంతలో దేవతల సారథి మాతాలి స్పృహ తప్పి పడిపోయాడు. ఇది చూసి రాక్షసులు మా మీద బాణప్రయోగం చేశారు. నేను స్వయంగా రథాన్ని నడుపుతూ వారితో యుద్ధం చేశాను. వారు తిమిర బాణాన్ని వేశారు. లోకమంతా చీకటయింది. అది చూసి మాతాలి పెద్దగా అరిచాడు. ఎవరు ఎవరికి కనిపించలేదు. నేను దేవేంద్రుడు ఇచ్చిన సూర్యాస్త్రాన్ని ప్రయోగించాను. చీకటి తొలగి వెలుగు వచ్చింది. నేను నా గాండివం నుండి అస్త్రప్రయోగం చేశాను. ఆ బాణములకు రాక్షసులందరూ మరణించారు. ఆ విధంగా నేను రాక్షసులను జయించి దేవలోకం వెళుతూ మార్గమధ్యంలో నేను హిరణ్యపురం చూశాను. అందులో పోలోమ, కాలకేయులు అనే రాక్షసులు నివసిస్తున్నారు. వారు దేవతలచే చంపబడరు అని నాకు మాతాలి చెప్పాడు. నేను ఆ పురానికి వెళ్ళాను.
నన్ను చూసి దేవేంద్రుడు అనుకుని రాక్షసులు నన్ను చుట్టుముట్టారు. మా మధ్య ఘోర యుద్ధం జరిగింది. వారు నాతో మాయా యుద్ధం చేయసాగారు. వారు వారి పట్టణంతో సహా ఆకాశానికి ఎగిరి అక్కడి నుండి యుద్ధం చేయసాగారు. నేను శివుణ్ణి స్మరించి పాశుపతాన్ని ప్రయోగించాను. ఆ అస్త్రానికి రాక్షసులంతా మరణించారు. ఆ తర్వాత నేను దేవలోకానికి వచ్చి ఇంద్రునితో జరిగినది వివరించాను. ఇంద్రుడు నాతో, అర్జున, నీ కోసం నీ సోదరులు ఎదురు చూస్తున్నారు, నీ విజయ వార్తలు వినడానికి ఉవ్విళ్ళూరుతున్నారు అని చెప్పి మాతాలిని నన్ను ఇక్కడికి పంపించాడు అని అర్జునుడు చెప్పాడు. అర్జునుని విజయగాథలు విని ధర్మరాజాదులు సంతోషించారు. ధర్మరాజు, అర్జున, నీకు దేవతలు ఇచ్చిన అస్త్రాలు మాకు చూపించు అన్నాడు. అర్జునుడు ప్రయోగించి చూపడానికి ఉద్యుక్తుడు కాగా అక్కడకు వచ్చిన నారదుడు, అర్జున, అవి దివ్యాస్త్రాలు. ఆ అస్త్రాలు లక్ష్యం లేకుండా ప్రయోగించకూడదు. అలా ప్రయోగిస్తే అవి 3 లోకాలను దహించగలవు అని చెప్పాడు. నారదుని ఆదేశం ప్రకారం అర్జునుడు అస్త్ర ప్రయోగాన్ని ఆపివేశాడు. తర్వాత ధర్మరాజు తన సోదరులతో అక్కడ 10 మాసాలు గడిపాడు. తర్వాత దేవఋషి రోమశుడు దేవలోకం వెళ్ళాడు. తర్వాత పాండవులు బద్రీవనంలో సుబాహుపురం వచ్చి అక్కడి నుండి ఘటోత్కచుకుని తన పరివారంతో సహా పంపివేశాడు. తర్వాత వారు హిమవత్ పర్వతానందలి అనేక ప్రదేశములు సందర్శిస్తూ 1 సంవత్సరం గడిపారు. ఒకరోజు భీముడు వేట నిమిత్తం హిమాలయ శిఖరం మీదకు వెళ్ళాడు. అక్కడ ఒక కొండ చిలువ భీముణ్ణి ఆహారంగా పట్టుకుంది. అది భీముని తన శరీరంతో చుట్టివేసింది. భీముని బలం ఆ కొండ చిలువ బలం ముందు చాలలేదు. భీముడు ఆశ్చర్యపడి, నా వంటి బలవంతుణ్ణి ఇలా బంధించే శక్తి నీకు ఎలా వచ్చింది? నువ్వు వరప్రసాదివా అని అడిగాడు. ఆ కొండ చిలువ భీమునితో ఇలా పలికింది, భీమసేన, నేను నహూషుడు అనే మహారాజు. ఒకప్పుడు దేవేంద్ర పదవిని అధిష్ఠించాను. కానీ ఒక మునివరుని శాపం వలన సర్పరూపం దాల్చాను అని దుఃఖించాడు. ఇంతలో భీమసేనుడు కనబడలేదని కలతపడి ధర్మరాజు అతడిని వెతుకుతూ వచ్చాడు. కొండ చిలువ బంధించి ఉన్న భీముణ్ణి చూసి, ఆహా, ఏమి కాలమహిమ! అపరిమిత బలము కలిగిన భీముడు ఒక పాము చేతిలో బందీకృతుడు కావడమా అనుకున్నాడు. ధర్మరాజు కొండ చిలువను చూసి, అయ్యా, నువ్వెవరు? రాక్షసుడివా, దేవతవా? చెప్పు. నేను పాండురాజపుత్రుడను. నా పేరు ధర్మరాజు. నువ్వు నా తమ్ముణ్ణి కేవలం ఆహారం కొరకు పట్టుకుంటే అతన్ని విడిచిపెట్టు. నేను నీకు తగినంత మృగమాంసము సమకూరుస్తాను అన్నాడు. ధర్మజ, నేను నీ వంశంలో పుట్టినవాడను. నా పేరు నహూషుడు. నేను ఇంద్రుడితో సమానుడను. ఐశ్వర్య గర్వంతో వివేకం లేక సప్త ఋషులతో పల్లెకి మోయించుకొని వారిని అవమానించాను. ప్రత్యేకంగా అగస్త్యుణ్ణి అవమానించి కారణంగా అతడు నన్ను పాముగా పడి ఉండమని శపించాడు. ఆ శాప ప్రభావంతో ఇక్కడ సర్పరూపంలో పడి ఉన్నాను. నా శాప విమోచనం కొరకు నాకు పునర్జన్మ స్మృతి ఉండేలా అనుగ్రహించమని వేడుకున్నాను. అగస్త్యుడు కరుణించి నా ప్రశ్నలకు ఎవరు సమాధానం చెప్తారో వారి వలన శాప విముక్తి కలుగుతుందని చెప్పాడు. ఆ మహానుభావుని కొరకు నిరీక్షిస్తూ ఇలా పడి ఉన్నాను. నీకు శక్తి ఉంటే నా ప్రశ్నలకు సమాధానం చెప్పి నీ తమ్ముడిని విడిపించుకో. నహూషుని ప్రశ్నలు. ధర్మరాజు, అయ్యా, నువ్వు అడిగే ప్రశ్నలకు విజ్ఞులైన బ్రాహ్మణులు మాత్రమే చెప్పగలరు. నాకు సాధ్యమా? అయినా ప్రయత్నిస్తాను, అడుగు అన్నాడు. కొండ చిలువ రూపంలో ఉన్న నహూషుడు మొదటి ప్రశ్న ఇలా వేశాడు. ఏ గణములు కలవాడు బ్రాహ్మణుడు? అతను తెలుసుకోదగిన విశేషమేమిటి అని అడిగాడు. జవాబుగా ధర్మరాజు, సత్యము, క్షమ, దయ, శౌచము, తపము, దానము, శీలము మొదలైన గుణములు కలిగిన వాడు బ్రాహ్మణుడు. సుఖ దుఃఖముల ఎడల సమబుద్ధి కలిగి ఉండటమే అతను తెలుసుకోదగిన ఉత్తమ విద్య అన్నాడు. నహూషుని రెండో ప్రశ్న. శూద్రుడు పైన చెప్పిన గుణములు శూద్రునిలో కనిపిస్తే అతను బ్రాహ్మణుడు అని పిలువబడతాడా? అలా అయితే కుల విభాగములు ఎందుకు? అధికులు, హీనులు అనే వివేకం అపార్థం కదా.
ధర్మరాజు మహాత్మా, ఏ కారణం చేతనైనా వర్ణ సంకరం ఏర్పడినప్పుడు ఎవరు ఏ వర్ణంలోకి చెందిన వారు అని తెలియజేయుటకు స్వయంభూ మనువు ఒక పరీక్ష పెట్టాడు. సత్యము మొదలగు గుణములు కలిగిన శూద్రుడు ఉత్తమమైన శూద్రుడు కాగలడు, కానీ బ్రాహ్మణుడు కాగలడా? అదేవిధంగా సత్యము మొదలగు గుణములు లేని వాడు బ్రాహ్మణుడు కాగలడా? కనుక ఒక వ్యక్తి గుణములు నిర్ణయించుటకు అతని శీలములు ముఖ్యం. గుణశీలములు కలవాడు ఇంకా ఉత్తముడు కాగలడు. గుణశీలములు లేనివాడు వాటిని కాపాడుకోలేడు. కనుక ధనాన్ని రక్షించడం కంటే శీలములు కాపాడుకోవడం ఉత్తమం అని జవాబిచ్చాడు. నహూషుని మూడో ప్రశ్న: పరులకు అపకారం చేసి అసత్యములు చెప్పి కూడా అహింసను కఠినంగా ఆచరించేవాడు ఉత్తమ గతులు పొందగలడు. అహింస అంత పవిత్రతను పొందింది అని అడిగాడు. ధర్మరాజు దానం చేయడం, ఇతరులకు ఉపకారం చేయడం, సత్యం పలకడం, అహింసను పాటించడం అనేవి 4 ఉత్తమ ధర్మములు. కానీ వాటిలో అహింస విశేషమైంది. దేవజన్మ, జంతు జన్మ, మానవ జన్మ అన్నవి మానవునికి కలుగు జన్మలు. దానం మొదలగు కర్మలు ఆచరిస్తూ అహింసా వ్రతం ఆచరించువాడు దైవత్వాన్ని పొందుతాడు. సదా హింస చెయ్యువాడు జంతువుగా పుడతాడు. అందుకని అహింస పరమధర్మంగా పరిగణించబడుతుంది అని జవాబిచ్చాడు. ఈ సమాధానం విని నహూషుడు భీముణ్ణి వదిలాడు. తన అజాగర రూపం వదిలి దివ్యమైన మనుష్య రూపం పొందాడు. తర్వాత ధర్మరాజు భీముణ్ణి తీసుకుని తమ కుటీరానికి వెళ్ళాడు.